మరి సోదరులు లెమెక్ గారికి, అలాగే ప్రార్థనలో సహకరించిన దైవజనులు ఇరువురికి మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో మనందరికి సుపరిచితులు, మరి కల్వరి సియోన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు మరి చార్లెస్ ఫిన్నయ్య గారు మన మధ్యలో ఉండడం మనకు ఆశీర్వాదకరం. ఈ సమయంలో దైవజనులు దైవర్తమానం మనకు అందిస్తారు కనుక శ్రద్ధ కలిగి దేవుని మాటలు మీరు ఆలకించవలసిన మీకు మనవి చేస్తూ ఈ సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిస్తున్నాను. మనమందరము స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. దేవాతి దేవుని కృప మరి కూడిన మనందరి మీద 2023 సంవత్సరం అంతా కూడా క్షేమంగా మనలందరినీ దేవుడు కాపాడాడు. అలాగే ఆత్మీయుడు బేతాళ సవిరిని దేవుడు కాపాడాడు. ఆ కుటుంబాన్ని 2024లో క్షేమకరంగా ఇంటికి తెచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక కూడిన మనం అందరం సంఘాల్లో ప్రకటించి ప్రార్థించాం. దేవుడు అద్భుత కార్యం చేశాడు. దానికి కృతజ్ఞతగా దాటిపోకూడదని కృతజ్ఞతగా ఏర్పాటు చేసిన ఈ కూడికలో కూడి వచ్చిన ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. డయాస్ మీద కూర్చున్న పాస్టర్ గారులందరికీ, అధ్యక్షులకి నా హృదయపూర్వక వందనాలు. బైబిల్ గ్రంథంలో మరి కొద్ది మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. బైబిల్ ఉన్నవారు తెరవండి. శ్రద్ధగా కొద్ది సమయాల్ని మనం గడుపుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. చదవండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లును ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలల వంచండి. అద్భుత దేవుడా, ఆశ్చర్యకరుడా, మీకు వేలాది వందనాలయ్యా. స్తుతులు స్తోత్రాలు తండ్రి. చదవబడిన భాగమును దీవించండి. నాకంటే ముందు మీ వాక్య పరిచర్య చేసిన సేవకులను దీవించండి. నిలబడిన అత్యోల్పుడును మీ సెలవు చాటును మరుగుపరిచి మరికొద్ది మాటలు మీరు అందించి ఆత్మీయుడికి నాయన మా సోదరుడు సవిరికి మంచి విశ్వాస్యతను మీ మాటల ద్వారా కలిగించండి. కూడిన వారికి నాయన ఒక హెచ్చరికకరమైన ఆనవాళ్ళు మీరందించి మీరు మహిం పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండి నా కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే మీరు మాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. హల్లెలూయా. కష్టకాలాల్లో, బాధల కాలాల్లో, శ్రమల కాలాల్లోనే మనము ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు అనే యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో, తను వెంబడించే వారితో ఎప్పుడు కూడా యేసయ్య ఆయన నీడలో ప్రయాణం చేసేవాళ్ళని, ఎవరిని కూడా అలాగ నిరాశ్రయులుగా వదిలేసేవాడు దేవుడు కాదు. ఆయన ఎవరు అంటే ధైర్యపరుస్తాడు. మీరే దేనిలో కూడా కలవరం చెందాల్సిన పని లేదు.
నేను వెళ్ళిపోతున్నానని మీరు అనుకోవాల్సిన పని లేదు. మీరందరూ ఒక సమయాన్ని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నేను ఒంటరినైతే కాదు, నా తండ్రి నాతో ఉన్నాడు అని చెబుతూ నా యందు మీకు సమాధానం కలుగునట్లుగా ఈ మాటలు చెబుతున్నా. ఈ మాటలు ఎందుకు చెబుతున్నాను అంటే, ఏదో ఆయన వెంబడించాం, ఆయన ఉండాడో లేడో, మా బాధల్లో, మా కష్టాలు, మా శ్రమల్లో మేమేమైపోతామో అని కలవరం చెందబాకండి. నేను మీకు చెప్పే మాట ఎందుకు ఇలాగ మీకు చెబుతున్నాను అంటే, మీకు సమాధానం ఉండాలి. మీకు సమాధానం కలిగేటట్లు ఈ మాటలు చెబుతున్నా. లోకంలో శ్రమలనే ఖచ్చితంగా వస్తాయి. శ్రమలు లేని క్రైస్తవుడు, శ్రమలు లేని కుటుంబమే కాదు, అసలు క్రైస్తవుడే కాదని బైబిల్ చెబుతుంది. ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. కానీ మీరేం చేయాలి అంటే, నన్ను బట్టి, నా మాటను బట్టి, నా తోడును బట్టి, నేను మీకు ఇచ్చే ఆనవాళ్ళను బట్టి ధైర్యంగా ఉండండి. ఎంత చక్కని మాట. యేసయ్య లోకంలో ఉన్న తను వెంబడించే వాళ్ళకి, ఇప్పుడు ఆయన నమ్ముకున్న వాళ్ళకి, ఆయన మీద ఆధారపడే వాళ్ళకి ఎంత ధైర్యతను దేవుడిస్తున్నాడు. ఈ రాత్రి మనం గమనించాల్సింది ఏంటంటే, ధైర్యము అనేది దేవుడి యొద్ద నుండి మాత్రమే ఏ మనుషుడికైనా సహకారంగా దోహదపడగలిగేది దేవుని యొద్ద నుండి మాత్రమే ధైర్యం అనేది. లోకంలో ఉండే మనుషులు ఏంటంటే, చిన్నదాన్ని అయినా శ్రమ, ఇంకొంచెం శ్రమ అయినా దాన్ని ఇంకా భూతార్థంలాగా చూపించి మనిషిని కృంగదీయటానికి, మనిషిని దిగజార్చటానికి దోహదపడగలిగే దినాల్లో మనం ఉన్నాం. యేసు ప్రభువారు ఆయన ఎప్పుడు కూడా యేసయ్య మాటలు మనం వింటున్నామంటే, బోధించే సేవకులు కానీ, వింటున్న మీరు కానీ, మాలాంటి వాళ్ళు కానీ ఎవరు వింటున్నా, ఏ బోధ చేస్తున్నా, దేవుని మాటలు అనగానే అర్థం ఏం చేసుకోవాలి అంటే, అవి ఆయన అనుభవించి, ఆయన ఏది చెబుతాడో, ఆయన చెప్పే మాటలు మనకు కాదు, ఆయన అనుభవించి దానిలో ఉన్నటువంటి ఆదరణను ఆయన పొంది తండ్రి దగ్గర మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఏదైనా రుచి చూసినాకే మనకిచ్చేది. కనుక అలాంటి ఆనవాళ్ళలో యేసు ప్రభు వారు చెబుతున్న భాష ఏంటంటే, మీరు దేది వచ్చినా, శ్రమలనేవి వచ్చినా, మీరు దేనిలో అధైర్యపడద్దు. ఎందుకు అనంటే, నేనున్నాను. నేను ఎవరిని అంటే, మరణాన్ని జయించిన వాడను. నేను మీకు తోడున్నాను. లోకాన్ని జయించిన వాడను నేను. లోకంలో ఉన్న పాపాన్ని జయించిన వాడిని, లోకంలో ఉన్న రోగాలన్నింటిలో నుంచి జయమునిచ్చిన వాడిని, ఆఖరికి లోకంలో మరణాన్ని కూడా జయించిన వాడు యేసు ప్రభుల వారు ఒక్కరే. కనుక జయం అనే దానికి పునాది వేసినోడు నేనున్నాను. కనుక వాటమి పాలు అయిపోయింది, నేనైపోయాను, నా స్థితి అయిపోయింది, నా కుటుంబం అయిపోయింది, నా పరిస్థితులు అయిపోయింది అని ఎప్పుడు కూడా అధైర్యపడి అలాగ కృంగిపోవద్దని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఈ రాత్రి అందిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, ఆయన శ్రమలలో నుండి వచ్చిన వాడు గనుక ఆయన మనకి సహాయం చేయటానికి పునాదిగా నిలిచాడు. ఒక మాట మీకు చెబుతా, త్వరగా దేవుని వాక్యం ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు యాత్రా పత్రికలో చెబుతూ 2వ అధ్యాయం 18వ వచనం ఏమని చెబుతున్నాడో చూడండి. త్వరగా కొద్ది మాటలు జాగ్రత్తగా వినండి. తాను శోధించబడి శ్రమ పొందెను గనుక శోధించబడే వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆనవాళ్ళలో ఎప్పుడు కూడా మనము ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. అంటే ఏకీభవించాలి. అంటే దాని మీద మనం ఆధారపడటం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని మాటలు వినటం వేరు, దాని మీద ఆధారపడి జీవించే దాంట్లో ఉన్న అద్భుతమైన స్వస్థత లేక అద్భుతమైన ధైర్యం అది ఎక్కడ ఏ మనుషుడి దగ్గర మనకు దొరకదు. లోకంలో మానవ యాత్రలో ప్రయాణం చేస్తున్న మనం, ఆయన శ్రమలను జయించాడు గనుక, శ్రమలలో నుండి వచ్చాడు గనుక, శ్రమలలో ఉండేవాడికి ఆయన సాయం చేయగలుగుతాడు. ఇప్పుడు ఆయన మరణంలో నుంచి లేచాడు గనుక, మరణంలో నుంచి లేవటానికి మనకు పునాది వేశాడు. ఆయన లేవకపోతే మనం లేవటానికి ఏ ఆధారం కూడా దొరికేది కానే కాదు. అవునా కదా చెప్పండి? ఆయన లేచాడు మరణంలో నుంచి. ఆయన విశ్వాసం ఉంచువారు ఒక దినమున సమాధిలో నుంచి లేస్తారని అంటాడు. వాక్యం అర్థం అవటానికి చెబుతున్నా.
అలాగా ఆయన శ్రమలలో నుంచి జయాన్ని పొందాడు కనుక ఆయన మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు ఈ లోకంలో. కనుక ఆత్మీయులారా, మనం ఎప్పుడు కూడా దేనిలో కూడా మనం దిగజారిపోయేవారిగా ఉండకూడదు. దేవుని సముఖంలో మనం జయానికి వారసులుగా చేయటానికి దైవ గ్రంథం చెబుతుంది. యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనం త్వరగా చదివి సహకరించండి. యోహాను రాసిన, అమ్మా, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చాలమ్మా, మనం యేసు ఎలాగా జయాన్ని లోకాన్ని జయించాడో ఆయన బిడ్డలుగా మనం ఉంటే మనకు కూడా జయం. రాజుగారి బిడ్డలు యువరాజులు అని అంటారు. రాజుగారి బిడ్డలు ఏమండి, ఏ చెప్పవసరంలే, ఏ బోర్డు వేయవసరంలే, వీటికి ఇద్దామా యువరాజుగానే అవసరంలే. రాజుగారు కొడుకు అంటే యువరాజు అయిపోయినట్లు. రాజుగారికి ఉన్నవన్నీ కూడా ఆ కొడుకు అందించినట్లు దేవుడితో మనం ప్రయాణం చేసేటప్పుడు దేవుని యొక్క ఆనవాళ్ళన్నీ, ఆశీర్వాదాలన్నీ, ధైర్యతంతా మనకు దేవుడు ఆటోమేటిక్గా ఇచ్చేస్తూ ఉంటాడు. మనము ఆయన దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైన రీతులలో పుట్టువారిగా మన జీవితాలను మనం కట్టుకోగలిగితే మనకి ఆయన ఎదురున్న అన్నీ కూడా మనకి అసలు ఈ శ్రమ అనేది ఎందుకు వస్తుంది? అసలు శ్రమలు ఎందుకు వస్తాయి? శ్రమల్లో రోగాలు, శ్రమల్లో ఆర్థిక ఇబ్బందులు, శ్రమలలో మానసిక ఒత్తిడి, శ్రమల్లో అసమాధానత కలిగిన కుటుంబాలు, ఇవన్నీ ఎందుకు వస్తాయి? బైబిల్ చెబుతున్నది 119వ కీర్తన 71వ వచనం. త్వరగా 119వ కీర్తన 71వ వచనం ఏముందో చూడండి. నేను నీ కట్టడలను నేర్చుకొనినట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలు. శ్రమ అనేది ఎందుకు అంటే దేవుని సముఖములో దేవుని ఆలోచన మానవాళి ఎరుగుట కొరకు శ్రమలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా గమనించండి, మనం జనరల్గా మాట్లాడుకునేటప్పుడు ఎంత ఎత్తిస్ట్లో నాస్తికుళ్ళు అంటోడు, ఎలాంటి కమ్యూనిస్టులు అంటోడు అయినా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు అటు దగ్గర ఎవరో ఒకళ్ళు వెళ్ళి, అయ్యా యేసు ప్రభు బాగు చేస్తాడని, నేను బ్రతికిస్తాడని అంటే, ఏ దేవుడు అయితేనేవులయ్యా, మాకు చేయండి అయ్యి ప్రార్థనలు లేదు చెప్పండి అయ్యా అంటే ఒక ఆనవాళ్ళు యేసుని అంగీకరించడానికో దేవుని మాటలు వినటానికో ఒక మంచి సమయం ఎప్పుడు అంటే శ్రమల కాలమే. శ్రమల కాలంలో దేవుని గురించి వినటానికి, దేవుని కట్టడలను నేర్చుకోవటానికి, దేవుడి జీవిత తింటామయ్యా, దేవుడు ఎలా నడుచుకోమంటే అలా నడుస్తామనేది ఎప్పుడు అంటే శ్రమల కాలం. ఒక మాట మీకు చెప్పాలి అంటే బావాడిని నేను ఎప్పుడు తిడతా ఉండేవాడిని. నాకు ఆ స్వతంత్రత ఉంది. చిన్నప్ప గారి కుటుంబంలో అట్నుంచి ఆ వైపు నుంచి ఆంధ్రయ్య పాస్టర్ గారు వాళ్ళ సిస్టర్ వైపు నుంచి నాకు ఆ సంబంధం ఉన్నాడు. ఎప్పుడు కూడా నేను ఎట్టంటే అడ తిడుతున్నాను. ఎట్టంటే బూతుడు కాదు, నువ్వు ఎప్పుడు రా మారేది మళ్ళీ అట్ట అనుకుంటారని చెబుతున్నా. నువ్వు ఎప్పుడు రా మారేది, నువ్వు తాగి ఈ ఆరోగ్యం అంతా పాడు చేసుకుంటున్నావు, నీకు నువ్వు మారే అవకాశం లేదు, నీకు ఎప్పుడో ఏదో పనిష్మెంట్ జరిగితేనే నువ్వు మారేదని చెప్పి నేను అలాగే అనేవాడిని. అయ్యగారు నేను ఓడితాను బాగా అంటాడు. అనలేదు ఏంటిరా, నేను నిన్ను కాలం నుంచి చూస్తున్నాను, కొండలాగా కడుపు అయిపోతుంది, కానీ పరిస్థితి అంతా కూడా నీ దారుమారైపోతుంది, ఆరోగ్యం అంతా పాడవుతుందని తిట్టేవాడిని. తిరిగి నన్ను ఏం మాట్లాడేవాడు కదా, నవ్వుతా అలాగే వెళ్ళిపోయేవాడు. ఇలా ఏ మాట కూడా ఎవరి సంగతి అయినా ఎన్రో ఎప్పుడంటారు అంటే ప్రాణాపాయం మీదకి వచ్చినప్పుడు. ప్రాణాపాయం ఎందుకంటే ప్రాణాలు తీయటానికి కాదు. ఏ వ్యక్తి దుర్మార్గతలో, ఏ వ్యక్తి దేవునికి దూరంగా ఉండి మరణించుట దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. అందరూ అంతటా మార్పు చెందటానికి ఒక గడి ఏంటంటే అది శ్రమల కాలం, ఒక గడి ఏంటంటే ఒక వేదన కాలం, ఒక గడి ఏంటంటే ఒక మానసిక ఒత్తిడి కలిగే సమయాలు. ఇలాంటి సమయాల్లో ఎంత తోడైనా తలంచుకు తప్పదు. ఎందుకంటే అది సేఫ్ సైడ్గా బయటపడాలి అంటే, ఏదో బ్రతికుండాలి అంటే, ఏ శ్రమలలో నుంచి అది బయటికి రావాలి అంటే ఒక మార్గం అదే. దైవ సముఖములో ఉన్న మనం ఎరగవలసినది ఏంటి అంటే, శ్రమ ఎందుకు అంటే దేవునికి దగ్గర అవటానికి. హల్లెలూయా. కష్టం ఏది వచ్చినా, ఏ శ్రమ వచ్చినా దేవుడు విడుదల చేయగలిగిన వాడని, ఆయన నీడలోనికి నడిపించటానికి దోహదపడగలిగేది శ్రమ. 67వ వచనం ఏమంటుంది 119లో చూడండి. 67 శ్రమ కలగక మునుపు. శ్రమ కలగక మునుపు. శ్రమలు ఎందుకంటే అమ్మా
శ్రమలు రాకముందు నన్ను చూడు, నా సుపీరియర్ చూడు, మా వాడు ఒక్కడే కాదు, లోకంలో బోల్డ్ మంది ఉన్నారు, మా బలాలు చూడు, మా లావులు చూడు, మా వ్యక్తులు చూడు, మాకుండే టీవీలు చూడు, మాకుండే వ్యవహారాలు అంతా సెల్లుల్లో మేము ఏం చేస్తుందో ఎవడికి తెలియదు, మేము ఎలాగా అన్ని కథలు నడుపుతుంది ఎవడికి తెలియదు, మేమేది రహస్యంగా తాగుతుందో ఎవడికి తెలియదు, మేము రహస్యంగా ఏ పాపం చేస్తుందో ఎవడికి తెలియదు. కానీ ఒకరో అదంతా దేవుడికి తెలుస్తుంది. అవన్నీ నీ శరీరంలోకి పోయి నువ్వు చేసేది పాపమో పుణ్యమో చెడో కీడో అవన్నీ పోయి ఒక రోజున ఉపద్రవంలో చిక్కుబడిపోయే పరిస్థితి ఒకరోజు మనుషుడికి ఎదురవుతుంది అనేది ఎరగాలి. ఎవడు కూడా దేవుని యొద్ద నుండి తప్పించుకొని పోలేడు అనేది ఎరగాలి. భూలోకంలో దేవుడు ఆయన యొక్క నేత్రం 1:6 ఉంటుంది, ఆయన కనుదృష్టి భూలోకం అంతా సంచారం చేస్తూ ఉంటుంది. ఎవడే బాధలో ఉన్నాడు, ఎవడే ఇబ్బందులలో ఉన్నాడు, ఎవడే పాపంలో ఉన్నాడు, ఎవడే దుర్మార్గతలో ఉన్నాడు, ఎవడే కన్నీరు గారుస్తున్నారు, ఎవరే పశ్చాత్తాపం అందుతున్నారు, ఎవరే దేవుని యొక్క నీడలోకి వెళ్ళి బాగు చేసుకోవాలని ఏడుస్తూ ఉంటారు, అన్ని కూడా చూచేవాడు మనం ఆరాధించే గొప్ప దేవుడు. ఆయన కళ్ళుండి చూచే దేవుడు, చెవులుండి వినగలిగిన దేవుడు, కాళ్ళు ఉండి ఏమండి మనం ఎంత ధన్యులం అనేది ఈ రోజున ఈ కులాల్లో పుట్టిన వాళ్ళకి అసలు ఆ విలువే తెలవట్లా. రొచ్చు జీవితం అని రొచ్చు బ్రతుకులతో చెప్తున్నారు. కానీ దేవుడు అంటే ఆయన మానవాళిని వెతుక్కొని మన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు అన్యులుగా ఉన్నవారు ఆరాధించే వాళ్ళు ఎన్ని వేల కిలోమీటర్లు దేవుడిని ఎత్తుక్కుంటా వెళ్తున్నారు. ఇది ఒక సిగ్గు శరం లేనటువంటి జన్మలు జన్మించేవాళ్ళు ఈ జాతుల్లో ఉన్న వాళ్ళకి ఆ విలువ తెలవట్ల దేవుడిదేంటో కూడా. వేల మైళ్ళు దూరాలు పోయి ఏదో దర్శనం అని, ఏదో చూడాలని, ఏదోనని, అయ్యో అని ఎక్కడెక్కడుండి ఇన్ని టిక్కెట్లు పెట్టి రొచ్చుగా కాళ్ళతో నెట్టేసి కొంతమంది రొచ్చుగా వేల జనాలు ఢిల్లీలో అక్కడ బద్రీనాథ్ దాని దగ్గరికి వెళ్ళి వేల జనాలు కుప్పలు కూలిపోయి మట్టిలో కూరుకుపోయినా మా దేవుడు గొప్పడు అంటున్నారు. వీళ్ళకి ఒక్కరో బాధ వస్తే చాలు ఏమంటారు, ఏం దేవుడయ్యా మన దేవుడు ఈ బాధ ప్రార్థన చేస్తే పలదని తుచ్చమైన మనసుతో ఆరాధిస్తున్నారు. కానీ సవ్యమైన జీవితంలో దేవుడితో ఉండలేకపోతున్నారు. బాగా గమనించండి, యేసు ప్రభు వెతుకుచ్చు కుష్ఠవ్యాధి కలిగిన వాడు కానీ, రోగాలు కలిగిన వాళ్ళు కానీ చాలా మందిని నశించేదాన్ని ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు. కానీ ఆయన వెతుక్కుంటూ వచ్చిన అనుభవం లేదు. యేసు ప్రభు వారి యొక్క మనసుని సవ్యంగా అర్థం చేసుకునే వాళ్ళు ఈ రోజున లేకుండా పోయారు. దేవుడు అంటే ఏదో ఒక సునాయాసంగా ఒక మనోళ్ళు కాదు అనేటువంటి ఒక చులకనగా ట్రీట్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. కానీ ఆయన మనసు ఎంత గొప్పదో ఆలోచించండి. బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి ఆయన వెతుక్కుంటూ హల్లెలూయా. ఒక ఆమె విధవరాలు బిడ్డ చనిపోతే నాయిర్ అనే గ్రామంలో 7-11 నుంచి ఉంటుంది, మనకు సమయం కాదు. కానీ ఆమె దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాడు. ఎవరు సమాచారం ఇలా ఆమె కన్నీటిని తుడవాలని, ఆ చనిపోయిన వాడిని బ్రతికించి ఆ ఇంటిని ఆదరించాలండి. ఒకసారి ఆలోచించండి. దేవుడి తట్టుకు నీవు తిరిగితే దేవుడు నిన్ను అద్భుతమైన ఆనవాళ్ళతో నింపగలిగిన వాడు. దేవుడు ఒక్కడే మనకున్న ప్రాణాపాయమైన పరిస్థితుల్లో నుంచి మన ప్రాణాలను ఇవ్వగలిగిన వాడు, నెమ్మది కలిగించగలిగిన వాడు. మరణ జీవం 2 ఆయన యొక్క వశంలోనే ఉన్నాయి. బాలసుబ్రహ్మణ్యం ఎన్ని కోట్ల 8 కోట్లు పెట్టాడంట, ప్రాణం దక్కకుండా పోయింది. 8 రూపాయలు ఖర్చు లేకుండా కరోనాలో వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ప్రభువుతో, మరి మన సంఘాల్లో ఎవడు ఒక ప్రాణం పోకుండా, పాస్టర్లకు పోకుండా దేవుడు బ్రతికించిన ఆనవాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడంతే, దేవుడే గొప్పోడు, ఏ మనుషుడు గొప్పోడు కాదు. మనం ఏం చేయాలి? శోధనల్లో, కీడలలో, ఇబ్బందుల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని పాద సన్నిధిలో మన మనస్సాక్షిని సరిచేసుకోవాలి. ఎప్పుడు కూడా శ్రమ నాకు ఎందుకు వచ్చిందని అనుకోవటం కాదు. హలో, శ్రమ ఎందుకు వచ్చింది, దేవుడు నాకు ఎందుకు శ్రమ పెట్టాడు కాదు అనుకోవాల్సింది. ఏమనుకోవాలో తెలుసా? శ్రమ రావటానికి నా జీవితంలో ఉన్న దేవుడికి వ్యతిరేకత ఏంటి? ఈ ఇబ్బంది రావటానికి, సమస్య రావటానికి, ఆర్థిక ఇబ్బందులు రావటానికి, కొన్ని మానసిక ఒత్తిళ్ళు రావటానికి దేవుడి మీద రాళ్ళు వేయటం కాదు. బోధించే నేనైనా వినే మీరైనా మనలో ఉన్న లోపాలు ఏమై ఉన్నాయి వాటిని వెతుక్కోవాలి. శ్రమలలో కూడా
నువ్వు వెతికి సరి చేసుకోనకపోతే ఈ జన్మకి పరమార్థం అనేది మన జీవితంలో ఎవ్వరం పొందుకోలేమని ఒక దైవ సేవకుడిగా మీకు చెబుతున్నా. శ్రమలలో అబ్జర్వేషన్ చేసుకోవాలి మన స్థితిని. శ్రమ వచ్చిందంటే దీంట్లో నా లోపం ఏంటి, నా స్థితి ఏంటి, నేను ఎలాగ జీవించాను, నా తప్పేంటి, నాకున్నటువంటి లోపాలను బట్టే నాకు ఈ శ్రమ వచ్చింది, నన్ను క్షమించయ్యా అని అడగలిగేటువంటి మనసుతో మనం ముందుకు సాగాలి. అప్పుడే దేవుడు కూడా సంతోషిస్తాడు. నిన్ను నమ్మినా నీదు జనులను సిగ్గుపడే స్థితికి నీవు రానీయవు. నిన్ను నమ్మినా నీదు జనులను సిగ్గుపడే స్థితికి నీవు రాని. చెప్పలు కొడతాం. నీ తట్టు తిరిగిన వారి నెల్లను, నీ తట్టు తిరిగిన వారి నెల్లను శీఘ్రముగా విడుదల ఇచ్చుచుంటివి యేసయ్యా, శీఘ్రముగా విడుదల ఇచ్చుచుంటివి. ఎంత మంచి మనసు నీది యేసయ్యా, ఎన్నలాంటి మనసు నీది యేసయ్యా. శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు ఏం చేయాలా? మనం పెద్దోళ్ళు చెబుతుంటారు, బంగారం గనుల్లో దొరుకుతుంది, భూమిలో దొరుకుతుంది, అపరకం కానీ పెట్రోల్ కానీ అన్ని భూమిలోనే, దేవుడు కిరసనాయలు కానీ అన్ని భూమిలోనే ఉంటాయి. భూమిలో ఉన్న వాటిని తీసుకొని ఉపయోగించుకుంటే పంచాయతీయా చెప్తే చెప్పండి. బంగారాన్ని తీసుకొని ఆంతినే వస్తువులు చేసుకుంటే దానికి విలువ ఉంటుందా? కిరసనాలు ఏదో దొరికిందని చెప్పిన ఆంధ్రకృష్ణ దాన్ని ఎంత ప్యూర్నెస్ చేయాలా, దాన్ని ఎన్ని పరికరాలు కావాలా, ఈ బంగారం గనుల్లో దొరికిన దానికి ఎంత పుట్టమేయాలా, ఎంత అగ్నిలో కాల్చాలా, ఎంత శుభ్రం చేస్తే అప్పుడు 22 క్యారెట్స్ బంగారం అని అంటే దానికి మంచి విలువ. ఒకసారి నా దగ్గర ఉన్న బంగారం తీసుకెళ్ళాను, ఎవరో చర్చిలో ఇచ్చారు చర్చికని. అది చూపించాడు, కాంతిని ఇసిరేసాడు ఆయన. ఏందా ఇసిరేస్తున్నాడు, ఇది రాగుంది, దీంట్లో ఒరిజినల్ లేదు, మీకు ఎవరు ఇచ్చారండి ఇదని అన్నారు. స్తోత్రం నాయనని గమ్ముకు పెట్టి ఎవరని చెప్పకుండా. బైబిల్ ఏం చెబుతుంది? యెషయా గ్రంథం ఏం చెబుతుంది? దేవుని వాక్యం. దైవ సన్నిధిలో ఉన్న మనం 48వ అధ్యాయం 10వ వచనం చూడండి. దైవ గ్రంథంలో యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం ఏం చెబుతుందో చూడండి. నేను నిన్ను పుటమి వేసితిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షించి తిని. ఎందుకు అంటే పరీక్ష ఎందుకంటే శ్రమ ఓర్పు పరీక్ష టోటల్గా నిరీక్షను కలుగు చేయనని ఎరగాల. శ్రమ ఎందుకు వచ్చిందంటే పుట్టమే అయటానికి, మనలో ఉన్న నకిలీతనం అంతా పోవటానికి, మనలో ఉన్న డ్రస్ట్ అంతా తీసేయటానికి, మనలో పనికిరాందంతా తీసేయడం కోసమే కాదు, మనలను మరణానికి అప్పగించడం కొరకు కాదు అనేది ఎరగాలి ఏ మనుషుడైనా. దేవుడు మనలను సరిచేయువాడు కానీ శాపగ్రస్తులుగా చేసేవాడు దేవుడు కాడు అని ఎరగండి. ఇక ఎవడైనా శాపగ్రస్తులైతే యాకోబు చెప్పిన మొదట 12వ వచనం చెప్పిన ఎవడైనా తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు కొలపబడి శోధనలు కొని తెచ్చుకొని చస్తున్నాడు కానీ దానికి దేవుడు శోధించువాడు కాడు అని అంటాడు యాకోబు గారు స్పెసిఫిక్గా. ఇది మన దైవ సన్నిధిలో ఉన్న మనం ఎరగాల్సింది ఏంటంటే ఆత్మీయ బిడ్డలారా, పుట్టమి వేస్తున్నాడు, శోధిస్తున్నా. శోధించుట అంటే అర్థం ఏంటంటే లోపల ఎక్కడ కూడా ఏ చెడుగు, లోపల ఎక్కడ కూడా ఏ మలినం, లోపల ఎక్కడ కూడా పనికిరాంది అనేది ఆ మనిషి జీవితంలో ఇక ఉండకుండా ఉండాలి. ఒక స్వచ్ఛమైన వాడిగా పౌలు గారు అంటాడు, 1 ఫిలిప్పీలు 1:21 అంటాడు, నా మటుకు నేను బ్రతికితే దేవుడు కొరకే బ్రతుకుతా, సావైతే నాకు లాభం అంటాడు. అలాంటి ఒక స్వచ్ఛత కలిగిన శోధించబడే స్థితిలో ఒక సువర్ణం వలె, ఒక మంచి విలువైన వారిగా, ఒక దీవెనకరమైన వారిగా, ఒక ఆశీర్వాదకరమైన వారిగా, ఒక ప్రయోజనకరమైన వారిగా దేవుడు మనలను మలుచుట కొరకు ఏ శోధనైనా మనకు వస్తుంది. శోధనలో వచ్చినప్పుడు దేవుణ్ణి ఇంకా హత్తుకోవాలా, శోధనలు వచ్చినప్పుడు ఇంకా దేవుణ్ణి హత్తుకోవాలా.
మనకు సమయాలు అలాగే వెళ్ళిపోతాయి. కానీ యోబు గారు 19వ అధ్యాయం 25-26 అంటాడు, నేను ఈ శరీరం చీకిపోయిన తర్వాత వేరొక శరీరంతో నా దేవుని నేను చూస్తాను అని. శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ప్రాణాపాయం వచ్చినప్పుడు దేవుని దూషించలేదు. దేవుని బలహీనంగా ముచ్చటించినోడు కాదు. 2 ఆశీర్వాదంతో, ఏమండి 42:12 ఉంటుంది, 2 ఆశీర్వాదం ఇచ్చి దేవుడు యోబుని ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, మనం ఆరాధించే దేవుడు. కనుక మనం ఎప్పుడు ఒక బాధ వచ్చింది అనుకో, ఇప్పుడు మా అమ్మాయి వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మ లేదని చెప్పిన భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా బాధ ఏదైనా వస్తే, కట్టం ఏదైనా వస్తే మగోళ్ళలాగా నేను ఉండలేరన్నట్టు ఎంత టూడు వచ్చినా రొమ్ము అట్లా అనిచ్చినట్టు మాట్లాడిద్దని ధైర్యంగా ఉండేవాళ్ళు. ఈయన కూడా కొన్నిసార్లు పాపం వచ్చిన ఇబ్బందిలో ధైర్యం కోల్పోయాడు. మనకి దేనిని బట్టి ధైర్యం అంటే భూలోకంలో దేవుని బట్టి ధైర్యం ఉండాలి. ఎందుకంటే లోకంలో ముందు వెనకన్నీ ఇలాగ అయిపోతుంటాయి. శాశ్వతుడైన వారు ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయన ఒక్కడే శాశ్వతమైనడు. కనుక ఆయన మీద ఒక ధైర్యం ఉండాలి, ఒక హోప్ మనకు ఉండాలి. ఏంటంటే అది ఎప్పుడు వస్తుందంటే మనము దేవుడితో సవ్యంగా ఉండగలిగితే. బైబిల్ చెబుతుంది, తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ఏం చెబుతాడు అక్కడంటే, పౌలు గారు ఒక చక్కని మాట చెబుతాడు. ఆ హేతువు చేత ఈ శ్రమలను నేను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. స్తోత్రం చెప్పు దేవునికి. గట్టిగా చెప్పండి ఒకసారి అందరూ. పర్వతములు తొలగినా మెట్టలన్నీయు తత్తరిల్లినా, పర్వతములు తొలగినా మెట్టలన్నీయు తత్తరిల్లినా, తన కృప నిన్ను వీడదు, తన ప్రేమ మారదు, తన కృప నిన్ను వీడదు, తన ప్రేమ మారదు. తల్లి బిడ్డను మరచినా మరువడు నిన్ను యేసయ్యా. మరిచేవాడు కాదు, తొలగిపోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. పౌలు గారు అంటున్నాడు, ఈ హేతును బట్టి ఈ శ్రమలు అనుభవిస్తున్నా. ఏ హేతు అంటే నా కొరకు శ్రమలను అనుభవించిన వాడు, నా కొరకు నలగొట్టబడిన వాడు, నా కొరకు ఉపద్రోములన్నిటిని సహించుకున్నవాడు, నా కొరకు లేచినవాడు, నన్ను క్షమించినవాడు, నా స్థితిని ఎరిగి నన్ను క్షమించి నన్ను సమీపంలోనికి చేర్చుకున్నవాడు గనుక, ఆయన మనసు నాకు తెలుసు గనుక, ఆయన ఆనవాళ్ళు నాకు తెలుసు గనుక నేను ఇప్పుడు ఈ శ్రమలను అనుభవిస్తున్నా. ఈరోజు చాలామందికి ఇలాంటి సన్నిహితమైన ఆత్మ సంబంధమైన సహవాసం లేదు కనుక అర్థం చేసుకోలేక శ్రమ వస్తే, ఏమ్మా మందిరికి రాలేదంటే ఏమొస్తావయ్యా, దేవుడిని ప్రార్థన చేస్తున్నా కానీ ఎన్నాడో లేదు, ఇంకేం మందిరికి వచ్చేదయ్యా, నా బిడ్డకు 3 సార్లు ప్రార్థన చేసా బాగలేకపోతే, ఎన్నాడో ఏం లేదు, ఏం తెలియదు, ఆ బిడ్డకు అదే బాగలేదు, తగ్గలేదు, ఇంకేం మందిరికి వచ్చేదయ్యా పాస్టర్ అయ్యా, నువ్వు సరిగా అసలు ప్రార్థన చేస్తున్నావా? ఇంకా ఒకరు కొంచెం స్పీడ్ వెళ్తే ఈ భాషే కానీ పర్సనల్గా వ్యక్తిగతంగా దేవుణ్ణి మనం ఎరగాలి. అదే మనకు ధైర్యాన్ని ఇచ్చింది. వ్యక్తిగతంగా నువ్వు నమ్మిన దేవుణ్ణి నువ్వు ఎరగాలి. ఏదో ఒక రోగాల రొప్పుల కోసం కాదు, రోగాలు మళ్ళీ వస్తాయి, రొప్పులు మళ్ళీ వస్తాయి, రోగాలు రొప్పుల కోసం కాదు. నన్ను మరణములో నుంచి లేవనెత్తి నాకు జయోత్సాహంతో ఊరేగిస్తున్న దేవుడని ఎరగగలిగినప్పుడు నిన్ను నీ యొక్క దుర్మార్గతను, నీ చెడుగుని ఆ కల్వరి శిలువలో కార్చిన రక్తముతో నిన్ను శుద్ధి చేశాడు అని నువ్వు ఎరగగలిగి జీవించగలిగితే ఎప్పుడు కూడా దేవుని ఆనవాళ్ళలో నువ్వు నిలిచి ఉండగలుగుతావు. ఈ రాత్రి
సవిస్తారంగా మనం ముచ్చటించే సమయాలు కాదు. కానీ ఆత్మీయులారా, ఎరగటం నేర్చుకోండి. ఎరగటం అంటే ఒక భాషలో చెప్పాలి అంటే, ఎరగటం అంటే భార్య భర్తని ఎరగాలి, భర్త భార్యని ఎరగాలి. హలో తల్లులారు, వింటున్నారా? వీళ్ళిద్దరూ ఒకరినొకరు సరిగా ఎరగగలిగితే కుటుంబాలు సరిగానే ఉంటాయి. సరిగా ఎరగకపోతే ఒకరినొకరు ఎత్తుకోళ్ళు ముత్తుకోళ్ళు అన్నట్లు ఇద్దరు బజారు ఎక్కుతారు. ఇంకో కొంత స్పీడ్ వెళ్ళిపోతే స్టేషన్కి వెళ్తారు. ఇంకా కొంచెం చెప్పని స్పీడ్కి వెళ్ళిపోతే లాయర్ల దగ్గరికి వెళ్తారు. ఇది ఎరగని జీవితాలు. ఎదిగితే నా భర్త ముక్కోపి అని ఎదిగితే భార్య తలొంచుకొని అలాగ అణిగిమణిగి కుటుంబాన్ని ఎట్లా కట్టుకుంటారో అలాగ దేవుణ్ణి మనం సరిగా ఎరగగలిగితే దేవుణ్ణి వదిలిపెట్టి ఉండలేం. దేవుడేనండి మనకు అమ్మంది, ఏదో ఒకటి చేసిద్దని మా బిడ్డలు బాధపడ్డారు. అంతకంటే మా నాన్న ఉన్నంతకాలం, మా అమ్మ ఉన్నంతకాలం అనేది నీ పిల్లలు నేనే ఎత్తుకుంటాను రా, నేనే చూసుకుంటానేది. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు చాప సంకన పెట్టి వెళ్ళిపోయింది. మా నాన్న నేనుంటానయ్యా నీ దగ్గర అన్నాడు. మా నాన్న చిన్న పిల్లలకు ఉండగా చెప్పకుండా వదిలిపెట్టాడు. నన్ను రక్షించిన దేవుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళలా. దేవుణ్ణి నమ్మటంలో ఏదో ఒక రోగం, ఏదో ఒక బాధ, ఏదో కష్టం కాదు. దాంట్లో ఉంటే సవ్యంగా నిలవలేం. దేవుడు గొప్పవాడు. ఈ రాత్రి మరి ఆత్మీయుడిగా మనం వాడిని చూస్తున్నామంటే శివుడిని, దేవుడు గొప్పవాడు. ఏడ్చి ప్రార్థనలు చేశాం. కుటుంబం ఒకవైపును కాదు, వీళ్ళిద్దరూ అన్ని వైపులా దుఃఖ సాగరాల్లో మునిగిపోయారు. అదే ప్రార్థన చేశా, ప్రభువా ఏదైతే కీళ్ళు మనుషులుగా తట్టుకోలేరయ్యా, నువ్వొక్కడివే బ్రతికించగలిగిన వాడివి, నువ్వొక్కడివే మృతులను సైతం సజీవులుగా చేయగలిగిన వాడివి. ఎవరి మనసు వారి మీద అనుకుంటుందో 26:3 చెప్పినట్లు యెషయాలో, ఎవరి మనసు ఆయన మీద అనుకుంటుందో వారికి పూర్ణ శాంతి కలిగిన వారిగా చేయగలిగే వాడు దేవుడు ఒక్కడే. ఈ రాత్రికాల సమయంలో శ్రమల ద్వారా శుద్ధీకరణ పొందుతూ, శ్రమలు ఎందుకంటే, రోగాలు ఎందుకంటే దేవుని యందు నమ్మి కుంచుట కోసం శ్రమలు కూడా కావాలి. రోగాలు ఎందుకు అంటే, రోగాల్లో ఎందుకు ప్రార్థన చేయాలంటే, రోగంలో దేవుని యందు నమ్మి కుంచి స్వస్థత పొందినాక తర్వాత రక్షణలోకి వస్తారు. అది కూడా అవసరమే. రోగాలతో ఏమి లేదు, రోగాల వల్ల ఏమి లేదు కాదు. రోగం వస్తేనే మనిషి ఒక రక్షణకి, ఒక నమ్మిక దేవుడి మీద ఉంచి తర్వాత రక్షణలోకి రాగలుగుతాడు. శరీరకి స్వస్థత వస్తే ఆత్మకు విడుదల అనేది ఆటోమేటిక్గా దేవుడు ఈయటానికి దేవుడిని ఆధారం చేసుకోగలుగుతారు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఆత్మీయుని దేవుడు ఒక మంచి ఆనవాళ్ళతో పోయేటప్పుడే ఒక మంచి కమిట్మెంట్తో నిబంధన చేసుకుంది ఆత్మీయ బిడ్డ. ఆ నిబంధనని దేవుడు స్థిరపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన యొక్క వడంబడిక సరిగా ఉండాలా. కొంతమంది మొండోళ్ళు ప్రాణం పోతుందని పోతే పోయిందని అంటారు, కానీ దేవుడితో ఒక వడంబడిక చేసుకోవాలి, దేవుడితో ఒక నిబంధన చేసుకోవాలి. ప్రభు దగ్గర ఏంటి అంటే, ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించాలి. యేసు కార్చిన రక్తము ఒక్కటే మనలను, మన పాపములను కడిగి శుద్ధి చేయగలవు. నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేయయ్యా, నీ సొత్తైన ప్రజగా చేసుకో, నాకు ఈ లోకంలోకి ఏది అవసరం లేదు. మన తీర్మానమే. దేవుడు ఆమెన్ అంటాడు. ఆమెన్ చెప్పండి అందరూ. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే, వారి వారి ప్రవర్తన ఫలములను బట్టి నేను వారిని ఆశీర్వాదిస్తా. ఒకళ్ళదొకళ్ళకి రాదు. ఆ బిడ్డ హృదయంలో ఎంత తీర్మానం దేవుడి దగ్గర చేసుకున్నాడో ఆ తీర్మానమే దేవుడు అతన్ని. ప్రార్థించేవాళ్ళం మనం, కానీ చాలామంది పిచ్చోళ్ళకి తెలియదు. ప్రార్థన చేస్తున్నట్టు అక్కడికి పోతారు, ఇక్కడ పోతారు, ఆ ఊర్లు ఈ ఊర్లు అని తిరుగుతూ ఉంటారు. కొలోజాగని తిరగబాకండి. మనసులు సరిగా ఉండాలా, విశ్వాసం సరిగా ఉండాలా. ఎవడు చేసినా, నీ సంఘంలో పాస్టర్ గారు చేసినా, నేను చేసినా, ఇంకా బయటోడు చేసినా, ఒంగోలుడు చేసినా, ఎవడు చేసినా, దేవుడు బాగు చేస్తేనే ఎవడైనా శుద్ధి అవుతాడు. అంతేగాని ఎవడు మనుషుల్లో ఎవడి నోట్లు ఏమి లేదు. గుర్తుపెట్టుకోండి, మన విశ్వాసం దేవుడి మీద ఉంచాలి. ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమించేవాడు. క్షమించి రక్షించినాక దీర్ఘాయువుల చేత నింపబడ్డ వాళ్ళు ఉన్నారు. మొట్టమొదట
పక్షవాయు కలిగినోడికి ఏం చెప్పి, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పి తర్వాత నీ పరుపునెత్తుకుని నడవమని చెప్పాడు. ముందు పాపములను క్షమించాడు. అలాంటి అద్భుత దీవెన ఆత్మీయుడికి దేవుడిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. కనుక దైవ సన్నిధిలో ఉన్న మనం, బైబిల్లో మాటలు కఠినంగా ఉంటాయి, కానీ మనం దాన్ని ఇంకా పొడిగించుకుని, గాయము రేపువాడను నేను, గాయం మానుపువాడను, గాయం రేపేవాడని నేనే, గాయాన్ని మానుపువాడను. ఎంత విచిత్రంగా ఉంటాయి దేవుడు మాటలు. ఎందుకు అంటే గాయం రేపేది మనం ఆయన తట్టు తిరగటానికి, మాన్పేది ఎందుకంటే విశ్వాసతతో దేవుడితో బ్రతికున్నంత కాలం అలాగ ప్రయాణం చేయటానికి ఆ మాన్పు అనేది దేవుడే. అట్టి ఆనవాళ్ళలో ఆత్మీయుని రాబో దినాల్లో రక్షించి ఒక గొప్ప సాక్షిగా తన కుటుంబాన్ని దేవుడు ఉంచునుగాక. భయపడకండి, అధైర్యపడకండి, కలవరత చెందకండి. దేవుడు ఉన్నాడని ధైర్యం తెచ్చుకోండి. దేవుడి మీద ఆధారపడండి. గతించిన సంవత్సరాల్లో ఎన్నిట్లో భయపడిపోయారో, ఎన్నిట్లో కలవరం చెందారు, అయిపోయింది మా జీవితం అనుకున్నారు. లేదు, మన జీవితం అయిపోవటానికి దేవుడు ఒప్పుకోడు. నువ్వు ఇంకా బలహీనతలో ఉండి నేను చచ్చిపోతాను అనుకోవటానికి నిన్ను అలాగ ఒప్పుకోడు. దేవుడికి ఇష్టం ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందాలా, అందరూ అంతటా ప్రభుని సొంత రక్షకుడికి అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడను. రక్షించబడిన వారికి దేవుని కాపుదల, దేవుని భద్రతలో దీర్ఘాయువులిచ్చుకొని సాక్షులుగా నిలబెట్టుకునే ఆనవాళ్ళలో ఈ 2024లో మనందరూ నడిపించారు. మా సోదరుడు సౌరుని కూడా దేవుడు బ్రతికించి తెచ్చాడు. రాబో దినాల మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు ఇచ్చి ఆ కుటుంబాన్ని ప్రభువు రక్షించును గాక. దైవ సముఖంలో కూడిన ఇంకా ఎందరూ ఈ ముండోళ్ళలాగా పాపిష్టి జన్మతో, ఇంకా పాపాలతో, ఇంకా శాపాలతో, ఇంకా దరిద్ర జీవితంతో ఉండాలనుకుంటే ఒకవేళ రేపు నీది కాదని దేవుని వాక్యం చెబుతుంది. ఒకసారి వినండి ఈ మాట. మనం నిన్నటి వారమే కానీ రేపటి వారం కాదని బైబిల్ సత్యవేద గ్రంథం చెబుతుంది. నీ బలం నీకు అక్కరకు రాదు, నీ వయసు నీకు అక్కరకు రాదు. కనుక ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి దేవుడు ఒకవేళ మా ఆత్మీయుడి ద్వారా ఈరోజు నీకు కూడా అవకాశం ఇచ్చాడు ప్రభువుని నమ్ముకోవటానికి. ఆయనకు వచ్చిందిలే బాధ, రోగం, నాకెందుకు వస్తుందో అనుకోబాక. అది ఎవరిని ఎలాగ తాకిద్దో తెలియదు. ఇంకొక మాట చెప్పాలి అంటే, నా అనుభూతుల్లో దేవుడు వాడిని ఎంతో ప్రేమిస్తున్నాడు గనక ఈ రీతిలో ఆ ఆత్మను రక్షించడానికి దేవుడు ఒక మంచి ప్రణాళికలో స్వస్థత ఇచ్చి ఆ నోడితో నేను రక్షణ పొందుతాను అనిపించాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ఇదే మంచి అవకాశం ప్రభుతో కాలం గడపటానికి. మా ఆత్మీయ బిడ్డ మరి మంచి అవకాశం బిడ్డలతో దేవుడిచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇంక ఈ రాత్రి ఇంకా ఎవరు ప్రభుని అంగీకరించకుండా ఇంకా మొండితనంగా నువ్వు ఉంటే, ఒకవేళ రేపు ప్రభువే వస్తే నువ్వు రక్షణ పొందకుండా ఉంటే నిత్య నరకానికి, అగ్ని ఆరదు పురుగు చావదు అనే నిత్య నరకానికి వారసు. అది నిత్యత్వమైంది, ఇది కాదు. రోగాలు, రొప్పులు, బాధలన్నీ తాత్కాలికమైనయే. దేవుడితో నిత్య రాజ్యం కావాలా, నిత్య నరకాన్ని కావాలా? ఈరోజు నువ్వు డిసైడ్ చేసుకునేది రేపు పొద్దు నీకు అక్కడ ఏర్పాటు చేయబడుతుంది. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యపరచకుండా, శోధనలకి, శ్రమలకి, కీడులకు మనం మరలు కొలబడకుండా నీ క్షేమ కాలమందు ప్రభువుని సృష్టికర్తను స్మరణ తెచ్చుకొని రక్షణ పొందితే ప్రభువుతో నిత్య రాజ్యంలో ఉంటావు. ఈ లోకంలో ప్రభువును నమ్మినోళ్ళు కూడా గనులుగానే ఉంటారు. తలగానే ఉంచుతాడు, తలపైకి ఎత్తుతాడు, అద్భుత కార్యాలు చేసి నేను మీకు తోడుండాను అని ఆనవాళ్ళనిచ్చి ఆశీర్వదించే దేవుడు. కూడిన ప్రతి ఒక్కరిని కూడా అట్టి రీతిలో ఆయుత్తపరిచి ఆశీర్వదించునుగాక. ఆత్మీయుడు కుటుంబాన్ని ఇంకను పూర్ణ స్వస్థత ఇచ్చి మంచి పక్షిరాజు వలె గంతులు వేసే అనుభూతులను దేవుడు బిడ్డకిచ్చి తన కుటుంబాన్ని, తన బిడ్డలను ఇద్దరిని కూడా ప్రభువు సిద్ధపాటు చేసి రక్షించి ఒక మంచి ఆశీర్వాదకరమైన కుటుంబంగా దేవుడు చేయునుగాక. మరి దాటిపోకుండా నేను కూడా నా బిడ్డకు ఉద్యోగం అనగానే దాటిపోకూడదు. అందరూ అన్నారు 13వ తారీఖున పెడతావు కదా, అది ఇది కలిసిద్ది అన్నారు. కాదు, దేని దానికే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బిడ్డ వచ్చిన మరుసటి రోజుకే నా దేవుడు మరణకట్టులో నుంచి నా యజమానుని తీసుకొచ్చాడు కనుక నేను దేవుడికి కృతజ్ఞతనంటే నా హృదయం చాలా ఆనందించింది. వెంటనే కూడా పెట్టు తల్లి, అది దేవుడికి ఇష్టకరమైంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుడికి ఇష్టకరమైంది. ఎందుకంటే
10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే ఒక్కడొచ్చాడు. యేసుప్రభు అన్నాడు, సరే పోరా గొప్పడు అని అనలా. 99 శుద్ధులు కాలేదా అని అడిగాడు. అంటే వాళ్ళు కూడా వచ్చి చెబితే ఆయన మనసుకి సంతోషం ఉండిద్ది. కనుక ఈరోజు దేవుడు మహింపరచబడ్డాడు, దేవుడి నామం ఘనపరచబడింది. అలాంటి ఇంకా ఆశీర్వాదాలతో ఈ కుటుంబం కోసం మనం అందరం కూడా ప్రార్థన చేయాలని ఒక సేవకుడుగా, ఆత్మీయుడిగా, సంఘబిడ్డలుగా మీకు నేను తెలియచేస్తున్నాను. దేవుడి కుటుంబం అంచెలంచెలుగా ఆత్మీయతలు ఎదిగితే భూ సంబంధమైన అన్నీ కూడా దేవుడు ఆత్మప్రియుడా నువ్వు వర్ధిల్లు కొలది నీ ఆత్మ అన్ని విషయాల్లో సౌఖ్యంగా, సుఖముగా, సమృద్ధిగా ఉంటావని యోహాను గారు పత్రికలో చెప్పిన ఆశీర్వాదం ఈ కుటుంబానికి దేవుడు దయచేయును గాక. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో పెద్దలు యేసు రత్నమయ్య గారు ఉన్నారు. విత్తబడిన వాక్యం కొరకు దైవజనులు ప్రార్థనలో సహకరిస్తారు.